ఇంతకన్నా మహాద్భుతం ఏమైనా జరుగుతుందని చెప్తున్నారా? ఏం జరుగుతుంది? మహాద్భుతం జరుగుతుందంటే నేను బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూ అయినాడు దావోస్ పర్యటన మీద, చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన. ఇది వాస్తవం కూడా. దీని ప్రతి రాష్ట్రం ఎగేసుకుని పోతుంది, పోనండి. చాలా బాగా చెప్పాడు ఆయన. ఆ ఇంటర్వ్యూ ఒకసారి క్లిప్పింగ్ ప్లే చేయండి సార్, మీరు మీకు పంపించాను. ఎందుకంటే ఇప్పుడు నిన్న అమిత్ షా గారు అంత మాట అనడానికి కొన్ని కారణాలు కూడా రెండు ఉంటాయి సార్. 50% గ్రోత్ ఇన్ జిఎస్డిపి లాస్ట్ 4 years రికార్డ్ చేసింది, మీరు గమనించుకోగలిగితే. అందులో కరోనా 2 years ఉంది. బట్ ఫినామినల్గా ఇయర్ ఎంత డ్రాస్టిక్ ఫాల్ ఉంది జిఎస్డిపి. అవును. అండ్ ఇన్ ద సేమ్ సినారియో మీరు ఆలోచించుకోగలిగితే ఏపీలో కూడా లాస్ట్ 3 years కూడా 18 lakhs పైచీలకి ఐటీ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. సో ఈ రెండు ఎక్కడికి లీడ్ అవుతాయి? జిఎస్డిపిలకే లీడ్ అవుతాయి కదా. ఈ కంట్రిబ్యూషన్స్ ఎప్పుడైతే మిస్ అవుతున్నాయో దాని మీద వీళ్ళు చెప్పి ఏంటంటే సంపద సృష్టిస్తాం. అసలు విజనరీకి తలమానికం చంద్రబాబు నాయుడు గారు. పైపచ్చి మేము ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతాలతో మేము 7 నెలలు తిరగబెట్టేసాం, మంచి ప్రభుత్వం రాశారు. రాసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జిఎస్డిపి జీడిపి కంట్రిబ్యూషన్స్ శంభో శంకర్ హరదేవ అని పాట ఒకటి వచ్చింది. సో దీని రికార్డింగ్ని పరిరక్షించడానికి ఏం చేస్తున్నారు? డైవర్సింగ్ పాలిటిక్స్ అన్ని చేసుకుని వెళ్తున్నారు. సారాంశం లాస్ట్కి ఏమవుతుంది? పూర్ణ కుంభం మిగిలింది. అంతే కదా. రేపు బడ్జెట్ పెడతారు. బడ్జెట్ ఎలక్షన్స్లో ఆల్రెడీ అక్యుములేటెడ్ ఏమేమి ఉన్నాయి? 6 promises. పైపించి రైతులకు ఇవ్వాల్సింది ఓవరాల్ అక్యుములేషన్. కేంద్ర ప్రభుత్వం టక్కని 10,000 ఇచ్చినా ఈ 10,000 వీళ్ళకి రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వడానికి చిన్న విషయం కాదు. అంతేగా. ఎందుకంటే నేను క్యాబినెట్ మీటింగ్లో 700 కోట్లు మార్కెట్ నుంచి లోన్ తీసుకోమన్నారు ఖరీఫ్ సీజన్కి. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా ఉంది, ఫ్రంట్ హీరో రన్నింగ్ వేరేగా ఉంది. చేజింగ్ సీన్లో ఏమవుతుంది? చనిపోయిన వైలిన్ మ్యూజిక్ వాయించుకుంటే చేజింగ్ సీన్ ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. సో వీటిలన్నిటిలోంచి ఏం చేస్తున్నారంటే వీళ్ళు పరిరక్షించుకోవడానికి ఫినామినల్ గ్రోత్ ఉన్న ఏపీ స్టేట్ని అబాస్ పాలు చేయడానికి గత ప్రభుత్వం మీద అభాండాలు వేసుకుంటూ కాలక్షేపం కార్యక్రమంలో అదేదో సామెత ఉంటుంది చూడండి, కొండనాలకు మంది వేస్తే ఉన్ననాలు కూడిపోయిందని. ఆ ఉన్ననాలు కూడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ దావోస్ పర్యటన 4 రోజుల పాటు కొత్తిమీర కారం లాస్ట్ టైం అయితే ఉండేవాడు, కొత్తిమీర కారం గోంగూర పచ్చడి సేదరం చెప్పుకొని తిరిగాడు. ఇప్పుడు వచ్చి ఏం కథలు చెప్తారు చూడండి. ఇప్పుడు మీరు గౌతమ్ రెడ్డి గారు ఉండేవారు, చనిపోయాడు పాపం. ఒక ఇంటర్నేషనల్ సమిట్కి వెళ్ళి వచ్చాడు. ఎందుకేం చెప్పలేపాడు ఆయన? బికాస్ అక్కడ ఏం ఉండదు, అడావిడి తప్ప. నేను చెప్పింది చూసుకుంటే కూడా నిన్న దావోస్లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. అది చిన్న లాజిక్ ఉంటుంది మీకు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఎంఓయూ అన్నది కాకుండా గల్లా జయదేవ్ గారిని తీసుకోండి, లాస్ట్ టైం ఎంపీ గారు కూడా ఆయన అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లో కావాలంటే పెట్టచ్చు. అవును. బట్ ఓపెన్ బిడ్లో తెలంగాణలో ఆయనకి మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా ఛాన్సెస్ దొరికింది ఆయనకి. ఎందుకు? ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇందాక బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వాట్ సార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ని ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఉదాహరణకి ల్యాండ్ కానీ రిసోర్సబుల్ వాటర్ కానీ, అండ్ ఇన్ ద సేమ్ సినారియో అక్కడ పవర్ టారిఫ్స్లో ఎగ్జంప్షన్స్ కానీ, ఇట్లాంటివన్నిట్లోనూ ఏ స్టేట్ ప్రభావితం చేస్తే ఆ స్టేట్తో రెగ్యులర్ ఎంఓఎస్ ఉంటాయి. దాని ఏముంది? సో ఇవన్నీ కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే కూడా ఇంకా ఏదో చేస్తాం అన్నది భ్రమలు కల్పించినాయి. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, 33 లక్షల కోట్ల ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇలాంటి ఎంఓయూలు జరిగి ఉన్నాయి. గత దావోస్ పర్యటనలు అనుకోండి, లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వేదికగా సిఏ సమిట్లు ఇట్లన్నిటితో గత ప్రభుత్వం అంతకన్నా ముందు ప్రభుత్వం. వీటితో బెస్ట్ నెగోషియేషన్స్ మనం ఏం చేయగలుగుతున్నాం వాళ్ళతో, ఎంఓయూలు కుదుర్చుకున్న వాళ్ళతో. వాట్ బెస్ట్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్ అన్న దాంట్లోనే వచ్చే ఇండస్ట్రియలైజేషన్. అంటే 10 దేశాలు పోయి వాళ్ళని కన్విన్స్ చేసాం వీళ్ళని కన్విన్స్ చేసాం అని భ్రమలు కల్పించడం వేరు. ఓకే. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం రాగానే పాత ఒప్పందంలో ఎవరు సైన్ చేసినా దాని మీద మీ చర్యలేవి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి మీ స్టేట్ నుంచి వస్తున్న కన్సిడరేషన్స్ ఇవి కదా కావాల్సింది. ఇప్పుడు నేను కాదు మీరు కాదు ఇచ్చేది, నేషనల్ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్ వైడ్గా ఎంత జరుగుతుంది, నేషనల్ వైడ్గా ఎంత జరిగింది, పర్టికులర్ స్టేట్ ఎంత కంట్రిబ్యూట్ చేసింది. ఇఫ్ దే కెన్ ఎస్టాబ్లిష్ దిస్ దెన్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఆన్గోయింగ్ థింగ్. ఏమీ లేకుండా ఓన్లీ అడవడి చేసుకుంటూ
విజనరీ లీడర్ ఆయన వెళ్ళిపోయారు కాబట్టి అంటే ఆయన ప్రతిసారి వెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రి టెన్యూర్లో దావోస్ పర్యటనలో ప్రతిసారి సర్వసత్యం. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్. 33,690 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి 14 నుంచి 19. 34,000 మందికి ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయింది. అదర్ దాన్ దట్ వాట్ ఎల్స్? ఎస్ సార్. నెక్స్ట్ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఇచ్చినవో లేకపోతే వీళ్ళు తెచ్చినవో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్ 3,19,000 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. 1,103 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఈ రెండు కంపారిజన్స్ ఉన్నాయి కదా. అవును. 33 లక్షల కోట్ల టోటల్ పెట్టుబడులు మీ ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు కలిపి సమన్వయం చేసుకుంటే దగ్గర 1,50,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి 10 ఏళ్ల టెన్యూర్లో. దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చెప్పండి. అంతేకాని వాళ్ళని ఎత్తి పొడుచుకొని వీళ్ళని ఎత్తి పొడుచుకొని లాస్ట్కి సాధించింది ఏముంది? ఇప్పుడు మీ ఆయనలో జరిగిన గ్రాసియం ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో దానికి ఓపెనింగ్కినో గ్రౌండ్ అవ్వడానికి నోచుకున్నప్పుడు ఆయన ఏం కాదనలేదు కదా. అవును. అలాగే ఉంటుంది. రాష్ట్ర పురోగతి ఎప్పుడు శాశ్వతం. నేను ఎంత దాచిద్దామన్నా సరే కర్నూలు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు బరస్ట్ అయింది చూశారు కదా, ఎంత చక్కగా వివరించాడు ఆయన. అవును. ఎవరికి క్రెడిట్ వచ్చింది? క్రెడిట్ ఫస్ట్ యూ నీడ్ టు ఫీల్ ఇట్స్ అ ప్రైడ్ టు ఏపీ స్టేట్. ఎస్ సార్. ఏపీ ప్రైడ్ మనం కాపాడుతాం అనే స్టేట్మెంట్కి కంట్రిబ్యూషన్స్ ఒకడొకడు ఇవ్వకుండా ఎవరు ఉండరు. ఎస్ సార్. అందులో ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఏం చేయడం అనుకుంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని చూడండి, ఏదో తెలుగుదేశం బ్యానర్లు వేసుకోవచ్చు మీరు ఊర్లలో, కానీ ఆయన రాష్ట్రానికి ఆయన చేయవలసిన పనులు ఏం చేసుకుంటాడు? వెళ్ళాడు సింగపూర్, వెళ్ళాడు యూనివర్సిటీలతో టైప్ పెట్టుకుని వచ్చాడు ఆయన. సార్. రౌండ్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఎవ్రీబడి విల్ డూ ఇట్. కానీ మీకు నచ్చలేదు కాబట్టి, ఆ ముఖ్యమంత్రి మీకు నచ్చదు కాబట్టి ఆయన ఏం చేయలేదన్న ఫాల్స్ ఇల్యూషన్స్లో ఉండడం చాలా తప్పు అంటారు. దాని బదులు ఏమవుతుంది? టైమే వేస్ట్ అవుతుంది. అవన్నీ బూమరంగ్ అవుతున్నాయి. ఇటు తిరిగి అటు తిరిగి ఏం చేస్తున్నారు? ఏం సాధించారు?